విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో హమాస్ కు మద్దతుగా పోస్టులు పెట్టిన వారిని, వాటిని లైక్ చేసిన వారిని గుర్తించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. వివిధ యూనివర్సిటీస్ లోని క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన విద్యార్థులను ఇప్పటికే ఏఐ ద్వారా గుర్తించి వారిని దేశం నుంచి విడిచి వెళ్లిపోయేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల మెడపై కత్తి వేలాడుతోంది. అమెరికాలో ప్రతి ఏటా విదేశీయుల సంఖ్య ఎక్కువవుతున్న క్రమంలో వారిని తగ్గించుకునేందుకు ట్రంప్ సర్కార్ అనేక ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే F1 వీసాలను భారీ స్థాయిలో రిజెక్ట్ చేస్తోంది. అంతేకాక అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు పార్ట్ టైం జాబ్లపైన ఆంక్షలు విధించారు. తాజాగా విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు విదేశీ విద్యార్థులపై అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా పెడుతోంది. హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడానికి, వారిపై నిఘా పెట్టడానికి ట్రంప్ సర్కార్ ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద గ్రూపులకు అనుకూల పోస్టులు, స్టోరీలకు ఇన్స్టాలో లైక్ కొట్టినా దొరకపట్టేలా నిఘా యంత్రాంగం సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వివిధ యూనివర్సిటీల్లోని క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపారు. ఈ నేపథ్యంలో ఈ విదేశీ విద్యార్థులపై ఏఐతో నిఘా పెడుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వారికి మద్దతుగా ఎవరెవరు సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్టులు చేశారు, ఎవరు వాటిని లైక్, షేర్ చేశారు అనే విషయాలు తెలుసుకోవడానికి విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను స్కాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాక్సియోస్ అనే నివేదిక వెల్లడించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నాయకత్వంలో అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కొంతకాలంగా ఏఐ నిఘా కొనసాగుతోందని యాక్సియోస్ నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు వారు చేసిన పోస్టులను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్ షాట్లు ఉంటాయని నివేదిక వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలోనే బహిష్కరణ వేటు పడినప్పటికీ అమెరికాలోనే ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించడానికి కూడా ట్రంప్ సర్కార్ వీటిని ఉపయోగిస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 1,00,000కు పైగా విదేశీయుల ప్రొఫైల్ను ఫెడరల్ అధికారులు స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. ఓపెన్ డోర్స్ అనే నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా రికార్డు స్థాయిలో 11 లక్షల అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. వీరిలో 3 లక్షలకు పైగా భారత్ నుంచి ఉన్నారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి ఖైదీలను తరలించినట్టు ఆర్మీ విమానాల్లో స్వదేశాలకు పంపేశారు. అంతేకాక గ్రీన్ కార్డు ఉన్న వాళ్లు కూడా అమెరికాలో శాశ్వతంగా ఉండే అవకాశం లేదని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్పష్టం చేశారు. దీంతో అమెరికాలో ఉండడం అంత ఈజీ కాదనే విషయం వెల్లడవుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలిచి అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని విషయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగ శాఖ చెక్ చేస్తోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే వారి సొంత దేశాలకు పంపించేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులకు ఈమెయిల్స్ పంపారు. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే తాము పంపితే తమకు వీలైన దేశానికి పంపుతామని, దానికంటే ముందే వారు వచ్చి తమ పాస్పోర్ట్ చూపించి దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.